భారత్ మరోసారి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. ప్రపంచంలోనే 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా భారత్ మళ్లీ తన స్థానాన్ని తిరిగి దక్కించుకుంది. భారత స్టాక్ మార్కెట్ మొత్తం విలువ $5.05 ట్రిలియన్ చేరుకుంది. దీంతో ఇప్పటివరకు ముందున్న తైవాన్, దక్షిణ కొరియాలను భారత్ అధిగమించింది. ఇది కేవలం స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్ మాత్రమే కాదు, భారత ఆర్థిక వ్యవస్థపై ప్రపంచ పెట్టుబడిదారులు పెంచుతున్న విశ్వాసానికి నిదర్శనం. అసలు స్టాక్ మార్కెట్ విలువ అంటే ఏమిటి? దేశంలోని అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువను కలిపితే వచ్చే మొత్తాన్నే మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటారు. అంటే దేశంలోని పెద్ద కంపెనీలు ఎంత బలంగా ఎదుగుతున్నాయో, వాటిపై పెట్టుబడిదారులకు ఎంత నమ్మకం ఉందో అది ఈ సంఖ్య ద్వారా తెలుస్తుంది. భారత్ ఇప్పుడు $5.05 ట్రిలియన్ మార్కెట్ విలువతో ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆర్థిక దేశాల సరసన నిలిచింది. ఈ విజయానికి ప్రధాన కారణం భారత ఆర్థిక వ్యవస్థ నిరంతరం వృద్ధి చెందుతుండడమే. ప్రపంచంలో అనేక దేశాలు మందగమనాన్ని ఎదుర్కొంటున్న సమయంలో భారత్ మాత్రం వేగంగా అభివృద్ధి చెందుతుంది. డిజిటల్ ఎకానమీ, మౌలిక వసతుల అభివృద్ధి, తయారీ రంగం, సేవల రంగం, స్టార్టప్లు అన్నీ కలిసి భారత వృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. విదేశీ పెట్టుబడిదారులు కూడా భారత్పై విశ్వాసం పెంచుతున్నారు. ఎందుకంటే భారత్ ప్రపంచంలోనే వేగంగా పెరుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటి. పెద్ద యువ జనాభా, వినియోగదారుల మార్కెటింగ్, డిజిటల్ చెల్లింపుల విస్తరణ, ప్రభుత్వ సంస్కరణలు, ఈ అంశాలన్నీ పెట్టుబడులను ఆకర్షిస్తున్నాయి. భారత స్టాక్ మార్కెట్ అంటే కేవలం ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ లేదా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్లు మాత్రమే కాదు. వాటిలో లిస్ట్ అయిన వేలాది కంపెనీలు, లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు, కోట్లాది మంది పెట్టుబడిదారుల విశ్వాసం, ఇవన్నీ కలిసి భారత మూలధన మార్కెట్ను ప్రపంచంలో కీలక స్థానానికి తీసుకువెళ్లాయి. గత కొన్నేళ్లలో భారత్లో రిటైల్ ఇన్వెస్టర్ల సంఖ్య కూడా భారీగా పెరిగింది. గ్రామీణ ప్రాంతాల నుంచి చిన్న పట్టణాల వరకు ప్రజలు ఇప్పుడు మ్యూచువల్ ఫండ్లు, ఎస్ఐపిలు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో దేశీయ పెట్టుబడులు కూడా మార్కెట్కు బలమైన మద్దతుగా మారాయి. భారత్ 5వ స్థానానికి చేరడం అంటే ప్రపంచ పెట్టుబడిదారులకు ఒక స్పష్టమైన సందేశం. భారత్ ఇప్పుడు కేవలం పెద్ద జనాభా ఉన్న దేశం మాత్రమే కాదు, భారీ పెట్టుబడులకు అనువైన ఆర్థిక శక్తిగా కూడా ఎదిగింది. అందుకే అనేక అంతర్జాతీయ కంపెనీలు తమ పెట్టుబడులను భారత్ వైపు మళ్లిస్తున్నాయి. అయితే స్టాక్ మార్కెట్ పెరిగిందంటే ప్రతి ఒక్కరికి వెంటనే లాభం వస్తుందని అర్థం కాదు. మార్కెట్లు పెరగడం, తగ్గడం సహజం. కాబట్టి పెట్టుబడులు పెట్టే ముందు సరైన సమాచారం, అవగాహనతో నిర్ణయం తీసుకోవడం చాలా ముఖ్యం. దీర్ఘకాలిక పెట్టుబడులే సాధారణంగా స్థిరమైన ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం భారత్లో మౌలిక వసతుల ప్రాజెక్టులు, సెమీ కండక్టర్ తయారీ, రక్షణ రంగం, పునరుత్పాదక ఇంధనం, డిజిటల్ సేవలు వంటి రంగాలలో పెట్టుబడులు పెరుగుతూ ఉండడం కూడా మార్కెట్ వృద్ధికి దోహదపడుతుంది. ఒకప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా గుర్తింపు పొందిన భారత్ ఈరోజు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కీలక శక్తిగా ఎదుగుతుంది. $5.05 ట్రిలియన్ మార్కెట్ విలువతో ప్రపంచం 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా మళ్లీ నిలవడం భారత ఆర్థిక వ్యవస్థ బలపడుతుందనే సంకేతంగా విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ఈ విజయాన్ని నిలబెట్టుకోవాలంటే పరిశ్రమలు, పెట్టుబడులు, ఉపాధి, ఉత్పాదక వంటి రంగాలలో ఇదే వేగం కొనసాగాల్సి ఉంటుంది. ప్రపంచ ఆర్థిక పటంలో భారత్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. ప్రపంచ 5వ అతిపెద్ద స్టాక్ మార్కెట్గా మళ్లీ నిలవడం దేశ ఆర్థిక వ్యవస్థకు ఒక సానుకూల సంకేతం. అయితే మార్కెట్ ర్యాంకులు మారుతూ ఉంటాయి. దీర్ఘకాలిక అభివృద్ధి, స్థిరమైన పెట్టుబడుల వాతావరణం, పరిశ్రమల వృద్ధి ఈ స్థానాన్ని మరింత బలపరుస్తాయి.